హైదరాబాద్ కూకట్పల్లిలో మళ్లీ హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. నల్ల చెరువులోని ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. ఉదయమే అధికారులు జేసీబీలతో స్పాట్ కు చేరుకున్నారు. నల్ల చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాల్లో ఉంది. ఇందులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో 7 ఎకరాలు ఆక్రమణకు గురైంది. బఫర్ జోన్ లోని 4 ఎకరాల్లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్ట్మెంట్స్ ను నిర్మించారు. ఎఫ్టీఎల్ లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. నివాసం ఉన్న భవనాలను మినహాయించి 16 షెడ్లను హైడ్రా కూల్చివేస్తోంది. పోలీసు బందోబస్తు మధ్య తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న హైడ్రా మళ్లీ దూకుడు చూపిస్తోంది. హైదరాబాద్ కూకట్పల్లిలో మళ్లీ హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. నల్ల చెరువులోని ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్న పరిస్థితి. ఉదయమే అధికారులు జేసీబీలతో స్పాట్ కు చేరుకున్నారు. నల్ల చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాల్లో ఉండగా ఇందులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో 7 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టుగా తెలుస్తోంది. బఫర్ జోన్ లోని 4 ఎకరాల్లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్ట్మెంట్స్ ను నిర్మించారు. ఎఫ్టీఎల్ లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, అలాగే 16 షెడ్లు ఉన్నాయి. నివాసం ఉన్న భవనాలను మినహాయించి మొత్తం 16 షెడ్లను కూడా హైడ్రా కూల్చివేస్తున్న పరిస్థితి. పోలీసుల బందోబస్తు మధ్య తొలగింపు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇక హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, హైదరాబాద్ నగరంలో మరొకసారి గణేష్ నిమజ్జనాల తర్వాత హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. ఈ రోజు భారీగా కూకట్పల్లి నల్ల చెరువు ప్రాంతంలో ఉండేటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా కూలుస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. మనం భారీ యంత్రాలను తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి షెడ్స్ ని వీటన్నింటినీ కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో చెరువుల రక్షణ కోసం హైడ్రాను ఏర్పాటు చేసినటువంటి అధికారులు ఇటీవల జరిగినటువంటి మంత్రిమండలి సమావేశంలో పూర్తిగా ఎక్కువగా అధికారాలు కట్టబెట్టే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు నేరుగా వచ్చి మనం చూడొచ్చు ఇక్కడ ఉండేటువంటి భారీ షెడ్స్ ఇవన్నీ కూడా ఇదంతా కూడా చెరువు ప్రాంతం. మనం ఇక్కడ ఒకసారి ప్రదీప్ రైట్ సైడ్ చూపించేటువంటి ప్రయత్నం చెయ్యి. ఇక్కడ చూడొచ్చు తుమ్మ చెట్లు కానీ ఇవన్నీ ఉన్నాయంటే ఇది మొత్తం చెరువు ప్రాంతము. ఈ నల్ల చెరువుకు సంబంధించి మొత్తం 27 ఎకరాలు ఉంది. ఇందులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు రెండూ కలిసి దాదాపు 7 ఎకరాల వరకు కబ్జా చేసినట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ ఉండేటువంటి కొద్దిమంది నివాసం ఏర్పాటు చేసుకుని తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుంటున్నగా మరికొద్ది మంది తాత్కాలికంగా షెడ్స్ ఏర్పాటు చేశారు. ఈ షెడ్స్ ను కూల్చివేయడం కోసం అధికారులు ఉదయమే ఇక్కడికి రావడం జరిగింది. పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి పూర్తిగా ఇరిగేషన్ అదేవిధంగా జీహెచ్ఎంసీ వాళ్ళతో పూర్తి స్థాయిలో వివరాలు సేకరించిన తర్వాతనే వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తం నిర్మాణాలు, భారీ నిర్మాణాలు పక్కనే ఉన్నాయి. ఆ తర్వాత తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఏవేవి ఇందులోకి వస్తున్నాయి అనేటువంటి అంశాలను ఇప్పటికే పూర్తి స్థాయిలో గుర్తించడం జరిగింది. అందుకు అనుగుణంగా కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 7 ఎకరాల్లో బఫర్ జోన్ కు సంబంధించి 4 ఎకరాల్లో 50కి పైగా అక్రమ నిర్మాణాలు వచ్చినట్టు గుర్తించారు. అదేవిధంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉండేటువంటి 3 ఎకరాల్లో 25కు పైగా భవనాలు, షెడ్లు, అక్రమ నిర్మాణాలను గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నింటినీ తొలగించేందుకోసం ప్రస్తుతం అయితే చర్యలు తీసుకుంటున్నారు. పక్కనే ఉండేటువంటి నిర్మాణాలకు సంబంధించి ఈ పెద్ద పెద్ద నిర్మాణాలు కానీ అదేవిధంగా ఇళ్లలో అంటే వాళ్ళ నివాసం ఉంటున్నటువంటి నిర్మాణాలకు సంబంధించి వాటన్నింటినీ ఇప్పుడైతే ఏం చేయనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి చాలా మంది చెరువు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు పేదలు లేదంటే లోయర్ మిడిల్ క్లాస్ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ ఇళ్లను మేమైతే కూల్చమంటూ అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఎందుకంటే చాలా కాలం నుంచి ఉన్నారు వాళ్ళు, గతంలోనే ఇక్కడ కొనుగోలు చేసి ఉంటారు లేదంటే తమకు ఉండేటువంటి పట్టాభూమిలో ఇల్లు నిర్మించుకొని ఉంటారు. అప్పుడు వాళ్ళను నిలువరించలేకపోయారు. కాబట్టి ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయిలో ఇల్లు కూలగొట్టేసి బయటకు పంపితే సమస్యలు వస్తాయన్నటువంటి ఉద్దేశంతో అధికారులు ఆ చర్యలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫెన్సింగ్ కానీ వీటన్నింటినీ కానీ పూర్తి స్థాయిలో కూల్చేస్తున్నారు. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ టీం సభ్యులు అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ప్రధానంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ సభ్యులతో పాటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ టీం సభ్యులే పూర్తి స్థాయిలో
హైడ్రాకు సహకరిస్తున్నారు. త్వరలో పూర్తి స్థాయిలో హైడ్రాకు ఒక యంత్రాంగం ఏర్పాటు కానుంది. మనం చూడొచ్చు మొత్తం 3-4 జేసీబీలను ఏర్పాటు చేసి వాటన్నింటినీ కూడా కూల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ ఫెన్సింగ్ ఈ విధంగా ఫెన్సింగ్ వేయడము, అదేవిధంగా చిన్న చిన్న ఇల్లు కట్టడము, ఆ తర్వాత పెద్దగా నిర్మాణాలు చేయడం. మనం చూస్తే ఇక్కడ ఉండేటువంటి రేకుల షెడ్స్ గానీ, అదేవిధంగా అటు సైడ్ మనం చూస్తున్నటువంటి రేకుల షెడ్స్ అన్ని కూడా ఇదే విధంగా నిర్మాణాలు జరిగినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటివి జరిగేటప్పుడు కేవలం ఎలక్షన్స్ టైము లేదంటే శనివారాలు ఆదివారాల్లో నిర్మాణాలు చేస్తుంటారు. మనం చూడొచ్చు క్యాటరింగ్ కి సంబంధించినటువంటివి అన్ని కూడా ఈ ప్రాంతంలో క్యాటరింగ్ కి సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నాయి అని అంటే క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు ఇక్కడ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. వీటన్నింటిలో కూడా మనం ఒకసారి చెరువును చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కువగా హైదరాబాద్ నగరంలో చెరువులు కబ్జా మొదటి దశలో పేదలు గుడిసెలు వేసుకొని అక్కడ నివసిస్తూ ఉన్నట్టుగా ఉంటారు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత నార్మల్ స్ట్రక్చర్ వస్తుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు ఇక్కడ ఉండేటువంటి నిర్మాణాలను చూడొచ్చు. ఇందులో ఏవేవి బఫర్ లో ఉన్నాయి, ఏవేవి FTL లో ఉన్నాయి అనేటువంటి అంశాలను అయితే ఇంకా అధికారులు పూర్తి స్థాయిలో దానికి మార్క్ చేయలేదు. కానీ మొత్తంగా 50కి పైగా నిర్మాణాలను అయితే గుర్తించడం జరిగింది. ఉదయమే పోలీస్ సిబ్బంది అదేవిధంగా DRF కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకుని వాటన్నింటినీ కూల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ పక్కన మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నటువంటి ఈ చిన్న చిన్న నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి నిర్మాణాలను కూడా పూర్తి స్థాయిలో కూల్చివేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి మనం చూస్తే FTL అదేవిధంగా బఫర్ జోన్ పరిధిలో వేల సంఖ్యలో నిర్మాణాలు ఉన్నాయి. ఈ నిర్మాణాలపైన అయితే ప్రభుత్వం ఫోకస్ చేసింది. చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా మేము ముందుకెళ్తామని చెప్పారు. హైడ్రా అధికారులు దీనికి సంబంధించి ఇప్పటికే చెరువుల్లో కూల్చివేతలు చేసిన తర్వాత ఈ వ్యర్థాలన్నింటినీ కూడా తొలగించేందుకోసం అవసరమైనటువంటి టెండర్లను కూడా పిలిచారు. 27 తర్వాత టెండర్లను ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా తొలగించిన వాటి అన్నింటినీ ఇక్కడ ఉండేటువంటి ఇనుము కానీ ఇక్కడ ఉండేటువంటి మట్టి కానీ వీటన్నింటినీ కూడా తొలగించి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కా లేదంటే ఇతర ప్రాంతాలకు తరలించేటువంటి అవకాశం ఉంది. ఝాన్సీ, అలాగే రాములు మనం చూస్తే ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి హైడ్రాపై. శని ఆదివారాలు అంటే వీకెండ్ డేస్ మాత్రమే ఎంచుకుంటుంది కూల్చివేతలకనే ఆరోపణలు కూడా మనం చూస్తున్నాం. అయితే ఇవాళ చూస్తే సండే, ఎందుకు సండేనే లేదా సాటర్డేనే హైడ్రా ఎంచుకుంటోంది? రీజన్స్ ఏమై ఉండొచ్చు? నల్లచెరువు FTL పరిధిలో ఉన్న టెంపరీ షెడ్స్ అనేది ఇచ్చేస్తున్నాం. 16 ఉన్నాయండి, 16 స్ట్రక్చర్స్. నల్లచెరువు FTL పరిధిలో ఉన్న టెంపరీ షెడ్స్ అనేది ఇచ్చేస్తున్నాం. 16 ఉన్నాయండి, 16 స్ట్రక్చర్స్. సార్ మా వైఫ్ సార్ తిను మేము పెళ్లి చేసిన ఫోటో చూపిస్తాను. షోయింగ్ ఏం సార్ ఇది ప్రెగ్నెంట్ సార్ 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 హోటల్ కాదు సార్, అది క్యాటరింగ్ సార్, అది క్యాటరింగ్ సార్, అది సార్ హోటల్ కదా నేను హోటల్ పెట్టట్లేదు సార్. నేను సార్ ప్రెగ్నెంట్ సార్, ఇది కూడా మేము షోయింగ్ చేస్తున్నామా సార్? మాట్లాడుతున్నాము తొందరగా సరే సార్. సార్ మా వైఫ్ సార్ తిను మేము పెళ్లి చేసిన ఫోటో చూపిస్తాను. షోయింగ్ ఏం సార్ ఇది ప్రెగ్నెంట్ సార్ 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 హోటల్ కాదు సార్, అది క్యాటరింగ్ సార్, అది క్యాటరింగ్ సార్, అది సార్ హోటల్ కదా నేను హోటల్ పెట్టట్లేదు సార్. నేను సార్ ప్రెగ్నెంట్ సార్